దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. తెహీలా మినిస్ట్రీస్ ఈ అనుదిన ఆరాధనలో మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. దేవుడు గొప్ప దేవుడు, గొప్ప కార్యములు చేసేటటువంటి దేవుడు. అందుకే 105వ కీర్తనలో మనం చూసినప్పుడు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటినీ గూర్చి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతి వారలారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకొనుడి, ఆయన చేసిన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకము చేసుకొనుడి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన దేవుడు ఆశ్చర్య కార్యములను చేసేటటువంటి దేవుడు. అందుకే ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ జనములలో ఆయన కార్యములను మనము ప్రకటన చేస్తూ ఆయన గూర్చి పాడుతూ ఆయన ఆశ్చర్య కార్యములన్నింటినీ గురించి సంభాషణ చేసేటటువంటి వారిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన పరిశుద్ధ నామమును బట్టి మనము అతిశయించడి వారుగా ఉండాలి, ఆయనను వెదికడి వారుగా ఉండాలి, ఆయన బలమును వెదికడి వారుగా ఉండాలి, ఆయన సన్నిధిని అనునిత్యము మనము వెదికిడి వారుగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఎందరైతే దేవుని వెతికే వారిగా ఉంటారో, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉంటారో, దేవుణ్ణి గణపరిచే వారిగా ఉంటారో, వారందరి యొక్క జీవితాలలో దేవుడు ఆశ్చర్యమైనటువంటి కార్యములు చేసేటటువంటి వాడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన గొప్ప సూచక క్రియలను చేసేటటువంటి వాడై ఉన్నాడు. కాబట్టి ఈ రాత్రి దేవాది దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనందరము కూడా ఆయన నామాన్ని మహిమపరుస్తూ, ఆయన నామాన్ని ఘనపరుస్తూ, కొనియాడుతూ దేవుని సన్నిధిలో దేవుని నామాన్ని మహింపరుద్దాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రారంభ ప్రార్థన ద్వారా ఈ ఆరాధనను మనము ప్రారంభించుకుందాం. పరిశుద్ధులైన దేవా, నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. నీ పరిశుద్ధ సన్నిధిలో నీ పేరు పెట్టబడినటువంటి ఈ మందిరములో తెహీలా సంఘముగా, కుటుంబాలుగా మేమందరము నీ సన్నిధిలో ప్రభువా ఈ సాయంకాలము ధైర్యముతో నీ కృపాసనమున వద్దకు మేము చేరుకొని ఉండగా, ఆశతో ఆసక్తితో నీ సన్నిధికి మేము చేరుకొని ఉండగా, దేవా మిమ్మల్ని స్తుతించే భాగ్యం మాకు దయచేయండి, మిమ్మల్ని మహిమపరిచే భాగ్యం మాకు దయచేయండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మీ నామాన్ని ప్రభువా ఘనపరిచేటటువంటి భాగ్యం మాకు దయచేయండి. ఈ ఆరాధన అంతట్లో మీరే మాకు తోడై ఉండి నడిపించమని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సర్వశ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతులాడి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. రైట్. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనము. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. Luke chapter 2 verse 14. Glory to God in the highest, and on earth peace to men on whom his favor rests. कि आकाश में परमेश्वर की महिमा और पृथ्वी पर उन मनुष्यों में जिनसे वह प्रसन्न है శాంతి హో. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మనందరి వెనుకడిలో
దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంకాలపు సమయంలో మేమందరము మీ సన్నిధిలో ప్రభువా మీ మాటలు వినాలని ఆశతో ఆసక్తితో తండ్రి నీ పాదముల చెంతకు మేము చేరి ఉండగా ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేటటువంటి దేవుడై మీరు ఉన్నందుకు మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ క్రిస్మస్ మాసములో దేవా నీ గురించినటువంటి సువర్తమానము, క్రీస్తుని గురించినటువంటి వర్తమానము, క్రీస్తుని గురించినటువంటి మాటలు మేము వినడానికి మీ ఆత్మ సహాయం దయచేయండి. మీ నడిపింపు మాకు దయచేయండి. గొప్ప దేవానికి వందనములు, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ లోకంలో తండ్రి అయినా మీరు ఏ ఉద్దేశము కొరకైతే, ఏ దేవదేవుని చిత్తము నెరవేర్చబడడానికైతే మీరు ఈ లోకానికి వచ్చారో అట్టి నీ యొక్క ప్రభా మరి ఉద్దేశమును మేమందరము కూడా హృదయపూర్వకముగా అర్థం చేసుకోవడానికి, గ్రహించడానికి, వాటి చొప్పున ప్రభా జరిగించడానికి అవసరమైనటువంటి నీ మాటలు, శ్రేష్టమైనటువంటి నీ మాటలు నాకు మాకు అందరికీ దయచేయమని, వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి మీ వాక్యముతో నింపమని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరమ పూజనీయమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. రైట్. చూడండి, మరి ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగం లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనము. ఈ లూకా సువార్తలో 2వ అధ్యాయము 14వ వచనంలో మనం చదివినప్పుడు ఇక్కడ మనం 8వ వచనం నుంచి గనక మనం చదవగలిగితే, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికదే మీకు ఆనవాలు, ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉంటుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవాది దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మము మరి ఉద్దేశపూర్వకమైనది. భూమి మీదకు యేసుక్రీస్తు ప్రభువారిని తండ్రి అయినటువంటి దేవుడు పంపించినటువంటి విధానము బహు గొప్పది. చూడండి, మరి ఇప్పుడు ఈ దేవదూతలు సర్వోన్నతమైనటువంటి స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవుణ్ణి స్తోత్రము చేయిచు ఉన్నాయి. ఈ వాక్య భాగంలో మనం చూసినప్పుడు 3 విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ద ఏంజల్స్ అనౌన్స్డ్ ద గ్రేటెస్ట్ మెసేజ్ ఎవర్ డెలివర్డ్ టు హ్యుమానిటీ. అదేంటి అంటే, ద గ్రేటెస్ట్ మెసేజ్ ఈజ్ ద బర్త్ ఆఫ్ జీసస్. ఈ భూమి మీద మనుషులకు ప్రకటించినటువంటి అతి గొప్ప వర్తమానము ఏమిటి అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మ వర్తమానం. దేవదూతలు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననాన్ని గురించి మరి గొర్రెల కాపురులకు ప్రకటించినప్పుడు మనుషులకు ఇచ్చినటువంటి అతి గొప్ప వర్తమానం. ఈ మెసేజ్ లో కనుక మనం చూసినట్లయితే 3 విషయాలు ఇక్కడ మనం గమనించగలుగుతాం. అదేమిటి అంటే, మొట్టమొదటిగా గ్లోరీ టు గాడ్, దేవునికి మహిమ. సర్వోన్నతమైనటువంటి స్థలములలో ఉన్నటువంటి దేవునికి మహిమ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మము ద్వారా ఈ భూమి మీద ఏమి జరిగాయి అంటే
మొట్టమొదటిది తండ్రి అయినటువంటి దేవుని యొక్క నామమునకు మహిమ. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా తండ్రికి మహిమ కలిగింది. రెండవది పీస్ ఆన్ ఎర్త్, ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులకు సమాధానము కలిగింది. మూడవది గుడ్ విల్ టువర్డ్ మెన్, మనుష్యుల ఎడల దేవుని యొక్క దయ కలిగింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సో ద మెసేజ్ రివీల్డ్ 3 హెవెన్లీ గిఫ్ట్స్, 3 మరి దైవికమైనటువంటి బహుమతులను ఈ యొక్క వర్తమానము ద్వారా మనము చూడగలుగుతున్నాం. ఒకటి గ్లోరీ టు గాడ్, దేవునికి మహిమ. రెండవది భూమి మీద ఆయనకి ఇష్టలైనటువంటి మనుషులకు సమాధానము, శాంతి. మూడవది మనుషుల ఎడల దేవునికి ఉన్నటువంటి దయ. సో దిస్ సర్మన్ అన్పాక్స్ ఈచ్ గిఫ్ట్. ఈరోజు మనము ఈ ప్రతి బహుమతి గురించి కూడా మాట్లాడుకుందాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మొట్టమొదటిగా గ్లోరీ టు గాడ్ ఇన్ ద హైయెస్ట్, సర్వోన్నతమైనటువంటి స్థలములలో దేవునికి మహిమయు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మము ద్వారా ఈ భూమి మీద జరిగినటువంటి ఒక అత్యున్నతమైనటువంటి కార్యం ఏంటి అంటే, ద బర్త్ ఆఫ్ జీసస్ రిస్టోర్డ్ వాట్స్ ఇన్ డిస్ట్రాయిడ్. దట్ ఈస్ గాడ్స్ గ్లోరీ ఇన్ హ్యూమన్ లైఫ్. మానవ జీవితాల్లో ఏదైతే దేవుని యొక్క నామము తన మహిమను కోల్పోయిందో, మనుషులు చేసినటువంటి పాపమును బట్టి, బికాస్ ఆఫ్ ద సిన్ డిస్ట్రాయిడ్ ద గాడ్స్ గ్లోరీ. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మము ద్వారా, జననము ద్వారా ఏం జరిగించబడింది అంటే, దేవుని యొక్క మహిమ మరలా పునరుజ్జీవింపబడింది, రిస్టోర్ చేయబడింది. ప్రైజ్ ద లార్డ్. The birth of Jesus restored what's in destroyed, which is God's glory in human life. When Jesus enters a life, glory returns. దేవుని యొక్క మహిమ మరలా తిరిగి వచ్చింది. పర్పస్ రిటర్న్స్, ఉద్దేశము తిరిగి వచ్చింది. అండ్ డార్క్నెస్ డిసపియర్స్, చీకటి అంధకారము తొలగిపోయింది. ప్రకాశమానమైనటువంటి వెలుగు ఉదయించింది. మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మము ద్వారా దేవుని నామమునకు మహిమ మరలా తిరిగి వచ్చింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, మరి బైబిల్ గ్రంథంలో జకరియా ఎలిజబెత్లను మనం చూసినప్పుడు, జకరియా ఎలిజబెత్లకు మరి సంతానం ఉండదు. సంతానము లేని పరిస్థితిలో వారు ఉన్నప్పుడు యాజకుడైనటువంటి జకర్యాకు ఆ సంతాన లేమి అనేది మరి ఎంతగానో బాధపరిచినటువంటి విషయం అది. అయితే మరి ఆ సమయంలో చూడండి, మరి జకర్యాకు దేవుని దూత ప్రత్యక్షమై, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు అని మరి ఎప్పుడైతే ఏంజల్స్ ద్వారా వర్తమానాన్ని, యోహాను బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క జన్మ వర్తమానాన్ని మరి విన్న తర్వాత వారికి ఉన్నటువంటి ఆ నింద పోయింది. గొడ్రాలనేటటువంటి ఆ నింద పోయింది. అలాగే దేవునికి మహిమ వచ్చింది. Their shame of childlessness was turned into glory when John the Baptist was born. ఎప్పుడైతే మరి యోహాను మరి వారికి పుడతాడో దాన్ని బట్టి దేవుని యొక్క నామమునకు మహిమ కలిగింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వారు దేవుణ్ణి మహింపరిచారు, దేవుడిచ్చినటువంటి ఆ సంతానాన్ని బట్టి. కాబట్టి ఎప్పుడైతే భూమి మీద మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మము ఏం తీసుకొచ్చిందంటే, దేవుని యొక్క నామమునకు మహిమ తీసుకొచ్చింది. ఉదాహరణకి చూడండి, ఒక ఫ్యామిలీ మరి ఎంతో పేదరికంలో ఉంటున్నారు అనుకోండి. వారు యేసుక్రీస్తు ప్రభువారిని కనుగొన్నారు.
మరి దేవుని యందు విశ్వాసం ఉంచారు. దేవుని యొక్క మార్గంలోనికి వారు రాగలిగారు. రోజులు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి. మరి స్లోగా వారి జీవితాల్లో ఏం జరుగుతుందంటే వారి క్యారెక్టర్ మారుతుంది. వారికి ఉన్నటువంటి అలవాట్లు మారతాయి. వారి పద్ధతులు మారతాయి. దేవుని ఎడల వారి దృక్పథం మారుతుంది. కాబట్టి ఫైనాన్షియల్ విజ్డమ్ అనేది వారికి పెరుగుతుంది. సో ఇప్పుడు వారిని చూసినటువంటి వారు ఓన్లీ గాడ్ కుడ్ హ్యావ్ డన్ దిస్. వారికి చెప్పేటటువంటి మాట ఏంటంటే దేవుడు మాత్రమే వీరి కుటుంబాన్ని లేవనెత్తాడు. దేవుడు మాత్రమే వీరి జీవితాల్లో ఈ గొప్ప కార్యాలు చేశాడని చెప్పి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని మనము కనుగొనగలుగుతామో, ఆయనలోనికి రాగలుగుతామో, మన జీవితాలు మారతాయి. మన జీవితాలు మారడాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభు వారిని మరి నమ్ముకున్న తర్వాత వీరి జీవితాలు మారిని అని ఎవరైనా చెప్తున్నప్పుడు ఎవరికి మహిమ కలుగుతుందంటే దట్ ఈస్ గ్లోరీ టు గాడ్. దేవుని నామానికి మహిమ కలుగుతుంది. కాబట్టి క్రీస్తు ప్రభువారి యొక్క జననము భూమి మీద దేన్ని తీసుకొచ్చింది అంటే మొట్టమొదటిగా దేవునికి మహిమను తీసుకొచ్చింది. దేవునికి మహిమను తీసుకొచ్చింది. మరి చూడండి, మరి ఎలిజబెత్ గారు బాప్తిస్మం ఇచ్చి యోహాను మరి కన్న తర్వాత అద్భుతమైనటువంటి మరి స్తుతి చేస్తారు. దేవునికి, దేవుణ్ణి మహింపరుస్తారు, కొనియాడతారు. కాబట్టి ఎప్పుడైతే క్రీస్తు ప్రభు మన జీవితాల్లోకి వస్తాడో మనము దేవుణ్ణి మహింపరిచే వారిగా ఉంటాము. కాబట్టి సర్వోన్నతమైనటువంటి స్థలములలో దేవుని యొక్క నామమునకు మహిమ కలుగుతుంది. రెండవది, భూమి మీద ఉన్నటువంటి వారికి సమాధానం కలుగుతుంది. రెండవ మరి డివైన్ గిఫ్ట్ ఏంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మము ద్వారా ఈ భూమి మీద అంటే పీస్ ఆన్ ఎర్త్, సమాధానం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఇన్నర్ పీస్ ని తీసుకొచ్చారు, మనశ్శాంతి, పీస్ దట్ రూల్స్ ద హార్ట్. మన హృదయాల్లో నెమ్మది, శాంతి, సమాధానము. ట్రూ పీస్ ఇస్ నాట్ ద అబ్సెన్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ బట్ ద ప్రెసెన్స్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితాల్లో తీసుకొచ్చినటువంటి ఈ సమాధానము, ఈ శాంతి ఏదైతే ఉందో అంటే సమస్యలు లేకపోవటం వలన వచ్చేటటువంటి సమాధానము కాదు ఇది. యేసుక్రీస్తు ప్రభువారు ఆ సమస్యలలో కూడా మనతో ఉండడాన్ని బట్టి మనకు వచ్చేటటువంటి శాంతి, సమాధానం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పీస్ ఆన్ ఎర్త్, భూమి మీద ఆయనకి ఇష్టమైన వారికి సమాధానం. అంటే సమాధానం ఎప్పుడు కలుగుతుందంటే దేవుడు మనలో ఉన్నప్పుడు మనకు సమాధానం కలుగుతుంది. గాఢాంధకారపు లోయలో ఉన్నను, అగాధ జలములలో ఉన్నను కూడా దేవుడు మనలో ఉన్నప్పుడు, దేవుడు మనతో ఉన్నప్పుడు మనకు సమాధానం కలుగుతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి మనం ధ్యానం చేస్తున్నటువంటి అంశము సర్వోన్నతమైనటువంటి స్థలములలో దేవునికి మహిమయు, భూమి మీద ఆయనకి ఇష్టమైనటువంటి మనుషులకు సమాధానము కలుగును. మరి ఎప్పుడైతే చూడండి యేసుక్రీస్తు ప్రభువారి వస్త్రాన్ని టచ్ చేయడం ద్వారా మరి ఆ రక్తస్రావపు స్త్రీ, మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చదివినప్పుడు, ఆయన శిష్యులు జన సమూహము నీ మీద పడుతుండి చూచున్నావే, నన్ను ముట్టినదెవరని అడుగుచున్నావా అనిరి. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకు వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గల దానవై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి 12 సంవత్సరముల నుండి రక్తస్రావము రోగము కలిగినటువంటి ఆ స్త్రీ అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడింది గాని, ధనమంతయు వ్యయం చేసుకుంది గాని ఎంత మాత్రము ప్రయోజనము లేక మరింత సంకటములో పడినటువంటి ఆ స్త్రీ యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు, మరి ఆయన వస్త్రాన్ని ముట్టినప్పుడు ఆమెకు ఉన్నటువంటి రక్తధార
ఆగిపోయింది. తన శరీరంలో ఆ బాధ నివారణ అయిపోయింది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ స్త్రీతో చెప్పినటువంటి మాట, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానివై పొమ్ము. యేసుక్రీస్తు ప్రభువారు నీ జీవితంలోకి వస్తే, నీవు ఆయన దర్శించగలిగితే, నీవు ఆయనను స్పర్శించగలిగితే, ఆయన దయగలిగినటువంటి స్పర్శ నీ మీదకు నా మీదకు వచ్చినప్పుడు ఖచ్చితముగా మనకు దొరికేది ఏంటంటే సమాధానము. అందుకే భూమి మీద ఆయనకి ఇష్టలైనటువంటి మనుషులకు ఏమొచ్చిందండి? సమాధానం వచ్చింది. ఇప్పుడు ఈ రక్తస్రావపు స్త్రీతో ప్రభు చెప్తున్నారు, నీవు సమాధానము గలదానవై పో. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జన్మము ఈ లోకంలో దేవునికి మహిమను తీసుకొచ్చింది. రెండవది, భూమి మీద మనుషులకు సమాధానం తీసుకొచ్చింది. ప్రైజ్ ద లార్డ్. అందుకే చూడండి, మరి మన దైనందిన జీవితాల్లో, విశ్వాస జీవితాల్లో ఎంతో మందిని చూస్తూ ఉంటాం. కొంతమందికి కొన్ని రకాలైనటువంటి యాంగ్జైటీస్ ఉంటాయి, ఆందోళన కలిగి ఉంటారు, భయాన్ని కలిగి ఉంటారు. నా భవిష్యత్తు ఏమవుతుందో అనే భయంతో, యాంగ్జైటీ తోటి వారి హృదయం ఎంతగానో మరి కొట్టుకుంటూ కలవరపడుతూ ఉంటుంది. డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్తే డాక్టర్లు కూడా దానికి ఏమీ కూడా ఏ వైద్యము చేయలేరు. అయినప్పటికీ అలాంటి వాళ్ళని మనం యేసుక్రీస్తు ప్రభు వారి తట్టుకు మనం తీసుకురాగలిగినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జన్మమును గురించినటువంటి సువార్త వారికి తెలియజేసినప్పుడు చూడండి, వాళ్ళ యొక్క పరిస్థితులు మారిపోతాయి. మరి ఆ ఆందోళన, యాంగ్జైటీలు అన్నీ కూడా తొలగించబడతాయి. సమాధానము వారి హృదయాల్లోనికి వస్తుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. When somebody facing anxiety surrenders, anxiety issues, and if they surrender their life to Jesus Christ, so definitely their circumstances will change. Their circumstances will change because of the faith they are having in Jesus Christ. కాబట్టి మన విశ్వాస జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుని దగ్గరికి వస్తే, యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వస్తే మనకు సమాధానము కలుగుతుంది, శాంతి కలుగుతుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభు అని మనం ఏమంటాం? సమాధానమునకు అధిపతి, కర్త. అంచేత ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జననము భూమి మీద ఏం తీసుకొచ్చిందంటే, సర్వోన్నతమైనటువంటి స్థలములలో దేవునికి మహిమను తీసుకొచ్చింది. రెండవదిగా, భూమి మీద ఉన్నటువంటి మనుషులకు, ఆయనకి ఇష్టలైన మనుషులకు మరి సమాధానాన్ని తీసుకొచ్చింది. మూడవది, మనుష్యుల ఎడల దేవునికి దయ కలిగింది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జన్మము ద్వారా. గుడ్ విల్ టువర్డ్ మ్యాన్. గుడ్ విల్ మీన్స్ ఇట్స్ ఏ గాడ్స్ ఫేవర్, గాడ్స్ కైండ్నెస్, God's intention to bless. So Jesus is the proof that God is not angry with mankind. He came not to punish but to redeem. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నటువంటి పాపులను శిక్షించడానికి రాలేదు, కానీ పాపులను రక్షించడానికి ఆయన వచ్చారు. మనల్ని విడిపించడానికి వచ్చారు. పాపపు సంఖ్యలలో నుండి, బానిసత్వపు బంధకాల్లో నుంచి మనల్ని రిడీమ్ చేయడానికి, విమోచించడానికి, విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఆయన జన్మము ఏం తీసుకొచ్చిందంటే దేవుని దయని తీసుకొచ్చింది. చూడండి, మరి మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మ వర్తమానము మనం చదివాం కదా, లూకాసు సువార్త 2వ అధ్యాయము మరి 8వ వచనంలో మనం చూసినప్పుడు, ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైనటువంటి సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నా. ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైనటువంటి సువర్తమానము మొట్టమొదటిగా ఎవరికి తెలియజేయబడింది అంటే, ద లోయెస్ట్ క్లాస్ ఇన్ ద సొసైటీ, గొర్రెలు కాసుకునేటటువంటి వారికి, గొర్రెల కాపరులైనటువంటి వారికి. They were the lowest class in the society, but the
ఏంజలిక్ మెసేజ్ కేమ్ ఫస్ట్ టు దెమ్. వారి యొద్దకు మరి ఆ మహా సంతోషకరమైనటువంటి సువర్తమానము తీసుకురాబడింది. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, గాడ్స్ గుడ్ విల్ రీచ్డ్ ద పీపుల్ హూమ్ సొసైటీ ఇగ్నోర్డ్. ఎవరైతే మరి ఇగ్నోర్ చేయబడ్డారో, ఎవరైతే వారి యొక్క పేదరికంలో ఉన్నారు, అలాంటి వారికి దేవుని యొక్క సువర్తమానము మొట్టమొదటిగా ప్రకటించబడింది. కాబట్టి ఈరోజు ఆ, ఎవరైతే నేను పనికిరాని వాడిని, ఆయన అన్వర్తి, లేదా నేను పాపం చేసిన వాడిని, గిల్టీ అని ఎవరైతే అనుకుంటారో, వారి యొద్దకు దేవుని వాక్యం వస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మము ద్వారా ఆయన యొక్క సువర్తమానము పాపులకు, ఎన్నిక లేని వారికి సువర్తమానం అందజేయబడుతుంది. తద్వారా వారు తెలుసుకోగలుగుతున్నారు, గాడ్ స్టిల్ లవ్స్ మీ. యేసుక్రీస్తు ప్రభువారు నన్ను ఇంకా ప్రేమిస్తున్నారు. గాడ్ స్టిల్ వాంట్స్ మీ. ఆయన నన్ను ఇంకను కోరుకుంటున్నారు అనేటటువంటి విషయాన్ని మరి గుర్తించగలుగుతున్నారు. కాబట్టి గుడ్ విల్ టువర్డ్ మెన్ మీన్స్ మనందరికీ కూడా పాపపు స్థితిలో, మన అపరాధముల చేత, పాపముల చేత మరణించిన స్థితిలో ఉన్నటువంటి మన దగ్గరకు దేవుని సువార్త రావడం, తద్వారా మన జీవితాలు బాగుపడడం వలన దేవుని నామము మహింపరచబడుతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ క్రిస్మస్ దినాల్లో ఉన్నటువంటి మనము ఏం చేయాలంటే, గివ్ గ్లోరీ టు గాడ్ ఇన్ ఆల్ సిచ్యువేషన్స్. ప్రతి విషయంలోనూ కూడా దేవునికి మహిమనిచ్చేటటువంటి వారిగా ఉండాలి. లెట్ జీసస్ ఓన్లీ రూల్ అవర్ హార్ట్. మన హృదయంలో మనం చోటు ఎవరికి ఇవ్వాలంటే, యేసుక్రీస్తు ప్రభు వారికి మాత్రమే మనం చోటు ఇవ్వాలి. ఆయన శాంతిని మన హృదయంలో రాజ్యం ఏలనివ్వాలి, పరిపాలన చేయనివ్వాలి మనం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మూడవది, లెట్ us వాక్ ఇన్ ద ఫేవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క దయలో మనము నడవాలి. మన విధేయతను బట్టి మనం దేవుని యొక్క దయను పొందుకునే వారిగా ఉంటాం. కాబట్టి ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మము ద్వారా ఏం జరగబడింది భూమి మీద అంటే, గ్లోరీ రిటర్న్డ్. గాడ్స్ గ్లోరీ హ్యాస్ రిటర్న్డ్ అండ్ పీస్ డిసెండెడ్. పరలోకము నుండి భూమి మీదకు ఆయనకి ఇష్టమైనటువంటి మనుషుల యొద్దకు సమాధానము దిగి వచ్చింది, శాంతి దిగి వచ్చింది. ఫేవర్ ఫ్లోడ్. ఆయన దయ మనుషుల మీద ప్రవాహము వలె మరి కురిపించబడింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి లెట్ దిస్ క్రిస్మస్ అండ్ ఎవ్రీ డే బి ఏ రిమైండర్ దట్ హెవెన్ ఈజ్ ఫర్ యూ, నాట్ ఎగ్నెస్ట్ యూ. ఈ క్రిస్మస్ దినాల్లో మాత్రమే కాకుండా ప్రతి దినము కూడా మనము గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుడు మన కోసం దిగొచ్చాడు. దేవాది దేవుడు ఆయన మన కోసం దిగొచ్చాడు. క్రిస్మస్ అనేది కేవలం యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టినరోజు మాత్రమే కాదు, కానీ దేవుడే మనుష్యుల మధ్యకు దిగి వచ్చినటువంటి రోజు. The God himself stepping into human history. That is what Christmas. Praise the Lord, hallelujah. On that silent night, heaven broke its silence with the angels singing. సర్వోన్నతమైనటువంటి స్థలములలో దేవునికి మహిమ కలుగునుగాక. భూమి మీద ఆయనకి ఇష్టలైనటువంటి మనుషులకు సమాధానము కలుగునుగాక అని దేవునికి వారు స్తోత్రం చేస్తా ఉన్నాయి తోతలు. కాబట్టి ఈ క్రిస్మస్ మనందరి జీవితాల్లో ఇట్ క్యారీస్ ద 3 డివైన్ గిఫ్ట్స్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. వన్ ఈజ్ గ్లోరీ టు గాడ్ ఇన్ ద హైయెస్ట్. దేవుడు ఈ భూమి మీదకి ఏదో ఒక దూతను పంపించో, ఒక ప్రవక్తనో, ఒక రాజును పంపించలేదు, కానీ సాక్షాత్తు ఆయన కుమారుని పంపించేశాడు. God did not send an angel, a prophet or a king, but he sent his begotten son. ఆయన ఒక్కగానొక్క కుమారుణ్ణి ఈ భూమి మీదకి ఆయన పంపించాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇట్స్ ఎ గిఫ్ట్ టు ద గాడ్. జీసస్ ఇస్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ హెవెన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఎక్కడైతే యేసుక్రీస్తు ప్రభువారు జన్మించారో అక్కడ
మరి చూడండి, స్టార్ వెలుగుతుంది. ద స్టార్ ఆఫ్ బెత్లెహేమ్ షోన్ బ్రైట్లీ గైడింగ్ ద వైజ్ మెన్, బికాస్ వేర్ ఎవర్ జీసస్ ఈజ్ గ్లోరీ షైన్స్. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ ఉంటే అక్కడ ఆయన మహిమ ప్రకాశిస్తుంది, ఆయన వెలుగు ప్రకాశిస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి క్రిస్మస్ దినాల్లో ఉన్నటువంటి మనము ఆయనకు ప్రార్థన చేద్దాం, దేవుని సన్నిధిలో మొరపెడదామండి. దేవునికి ఈ క్రిస్మస్ సమయంలో నిన్నటి బాధలంతా నేటికి మాయమయ్యే, నిన్నటి బాధలంతా నేటికి మాయమయ్యే, నెమ్మది ఉదయించే, అది శాశ్వతమైనదయ్యా. నెమ్మది ఉదయించే, అది శాశ్వతమైనదయ్యా. కోటి కోటి స్తోత్రం డాడీ, 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 కోటి కోటి స్తోత్రం డాడీ. స్తోత్ర బలి, స్తోత్ర బలి, మంచి దేవానికేనయ్యా. శుభవేళ ఆనందమే, నా తండ్రి నీ చిరుపాదమే. శుభవేళ ఆనందమే, నా తండ్రి నీ చిరుపాదమే. మహోన్నతులైన మా దేవాని నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, పాపముతో నిండి ఉన్నటువంటి ఈ లోకంలోనికి ప్రభువా, పరలోకమును విడిచిపెట్టి, తండ్రి కుడి పార్శ్వమును విడిచిపెట్టి, సమీపించరానటువంటి తేజస్సును విడిచిపెట్టి, దేవా, పాపులమైనటువంటి మా కొరకు ఈ భూమి మీదకి మీరు దిగి వచ్చారు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మీ యొక్క జన్మము దేవుని యొక్క నామమునకు మహిమను తీసుకొచ్చింది. సర్వోన్నతమైనటువంటి స్థలములలో ఉన్నటువంటి దేవునికి మహిమ. దేవా, మరి భూమి మీద నికిష్టులైన వారి జీవితాల్లో సమాధానం, మనుషులందరికీ దేవుని యొక్క దయను. దేవా, మేమందరము కూడా నీ దయను పొందుకోవడానికి నీ జన్మము మాకు కారణమైంది ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. దేవుని నామము మహిమపరచబడడానికి మీ యొక్క జన్మము కారణమైంది. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఈ రాత్రి తండ్రి, మరి పరలోకము తెరవబడింది. దేవదూతలు అందరూ కూడా ప్రభువా నిన్ను స్తుతిస్తున్నారు, కొనియాడుతున్నారు. భూమి మీదకు పరలోకము నుండి సమాధానం దిగి వచ్చింది. మనుష్యుల మీదకు నీ దయ ప్రవాహము వలె వచ్చింది. నీ మహిమ వెలిగింది తండ్రి, నక్షత్రము వలె. తండ్రి యొక్క నామము మహిమపరచబడింది. నీ రాకడ ద్వారా దేవా, ఈ భూమి మీద దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి ప్రేమ స్థాపించబడింది. ప్రేమ రాజ్యము స్థాపించబడింది. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఈ క్రిస్మస్ దినాల్లో ఉంటున్నటువంటి మేము అందరము కూడా తండ్రి, మా జీవితాల్లో మీ మహిమతో తండ్రి, మీ సమాధానంతో, మీ యొక్క దయతో మేము
మా విశ్వాస జీవితాల్లో, మా ఆధ్యాత్మిక జీవితాల్లో మేము ముందు కొనసాగడానికి మీ కృప చేయమని, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో మీ గొప్ప కార్యాలు జరిగించమని దేవా, ప్రతి ఒక్కరికి కూడా క్రిస్మస్ దినాల్లో నైనా మరి క్రిస్మస్ పండుగను ఆచరిస్తున్నటువంటి ఆయన మరి కోట్లాది మంది నీ యొక్క విశ్వాసులకు, నీ పిల్లలకు నీ వాక్యము సెలవిచ్చిన రీతిగా సర్వోన్నతమైనటువంటి స్థలములలో దేవునికి మహిమయు, భూమి మీద ఆయనకి ఇష్టలైన వారికి సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము, మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము, మమ్మల్ని శోధంలోకి తేక కీడు నుండి తప్పించుము, ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిల సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశం యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు సదాకాలము దయచేయునుగాక. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. రేపు సాయంకాలపు ఆరాధనలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు షాలోమ్.